Going this, the Kingdom movie has been getting a negative review in the society. I think it is not good or it is correct. ఇది తెలియదు కానీ బట్ బిఫోర్ వాచింగ్ ద మూవీ హౌ ఏ పర్సన్ కెన్ గెట్ రివీల్ హిస్ రివ్యూ. సో ఇక్కడ ఏంటంటే సినిమా చూసిన తర్వాత మనం చెప్పినట్లయితే ఓకే హీఈస్ యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అండ్ బిఫోర్ వాచింగ్ ద మూవీ ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. నాట్ ఓన్లీ టు ఎనీ వన్, ఈవెన్ దో మన రాజ్యాంగంలో కూడా లేదు నెగిటివ్ చెప్పడం. ఒక మనిషి ఉద్దేశించి చెప్పాలే కానీ ఒక మనిషిని కించపరిచేలా చెప్పకూడదు. కింగ్డమ్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద మూవీ, కరెక్టే. సరే బాగుంది బాగాలేదని అంటే ఓన్లీ ట్రైలర్ చూసిన వాళ్ళకి నేను అడుగుతాను, ట్రైలర్లో మీకు ఎన్ని స్క్రీన్స్ కనపడ్డాయి, ఏ విధంగా కనపడింది, అది కరెక్ట్గా చెప్పగలిగితే కూడా చాలు. సరేలే ఈడేదో అంటే మన మూవీ తెలిసినోడు కాబట్టి చెప్పినాను. సినీ విశ్లేషకులదే ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుంది సినీ విశ్లేషకులది? సినిమా రిలీజ్ ఒక గంట ముందు వస్తుంది. అలాంటిదే ఇంకా వాడు ఎవడో రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కటి చెప్పేసినాడు అని అంటే నాకు తెలిసి వేణుస్వామి కంటే గొప్పోడేమో ఒకటి ఇట్లా చూసి చెప్పింటాడేమో. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ టు, ఇఫ్ మీరు ఒకవేళ జస్టిఫై చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. సో ఈవెన్ దో ఐ రిక్వెస్టెడ్ విత్ దేవరకొండ టు వాచ్ దిస్ మూవీ, బట్ ఐ సెడ్ హిమ్ విజయ్ దేవరకొండ టు వాచ్ దిస్ మూవీ అట్ ద థియేటర్ ఓన్లీ. రేపు చూద్దామని చెప్పేసి రిక్వెస్ట్ వచ్చింది, చూడమని చెప్పేసి. బట్ సో ఒకటే అండి, ఎవరు ఎక్కడ ఏంది అనేటువంటిది ఇది మీకు అనవసరం. ఒక ప్రోడక్ట్ వచ్చింది, కింగ్డమ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ మీకు బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది, మీరు కొనండి, కొన్న తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి, అప్పుడు అది బాగా. అంతేగాని మీరు కొనకముందే ఇది చేసినారంటే ఒకవేళ ఇన్ కేస్ ఈ నెగిటివ్ చెప్పే వాళ్ళకి వీళ్ళు కోర్టు ద్వారా ఒక షోకాష్ నోటీస్ ఇస్తే ఏం చేస్తారు? కనపడకుండా పోతారు. అదే చూసిన తర్వాత చెప్తే మటుకు అప్పుడు కోర్టు కూడా అంటుంది నో ఈజ్ ద రైట్ వే, ఆయన ఉద్దేశం ఆయన చెప్పాడని చెప్పేసి. ఒకవేళ ఇది చేయకముందు చెప్తే మేమైనా షోకాష్ నోటీస్ ఇచ్చి ఆయన కంపన్సేషన్ అడిగితే ఏం చేస్తారు మీరు? నథింగ్ విల్ హ్యాపెన్. సో చూడండి, సినిమా చూసిన తర్వాత నేను చెప్పండి. మేము కూడా చూసాము, మీరు కూడా చూడండి. మాకైతే బాగానే నచ్చింది. అంటే ఇప్పుడు సినిమా అంటే ఒకరి కోసం అయితే తీయరు, 4 విధాల మనుషుల కోసం చేస్తారు. నాకు నచ్చిందంటే నాకు ఒక విధానం ఉంది, మిగతా 3 విధానాల రివ్యూ కూడా తీసుకోండి, అప్పుడు అర్థమైపోతుంది. ఇందులో ఇద్దరు సక్సెస్గా చెప్పినా అంటే కూడా సినిమా సక్సెస్ అంతే. ఎవడో ఒకటి చెప్పినాడని ఆకాశంలో కొంగరెట్టేసినంత మాత్రాన ఆకాశానికి ఏమైనా అవుతుందా? నథింగ్. అన్న ఇప్పుడే నేను యూట్యూబ్లో ఒక పాయింట్ అబ్జర్వ్ చేసిన. అన్న యూట్యూబ్ అనే కాదన్న, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తున్నా ఈ లంజ కొడుకులు ఉన్నారు కొందరు. అది బీపీఎస్కోనా నాకు బూతులు వస్తున్నాయి. ఎందుకంటే నా విజయాన్నకి చెప్తే నాకు పిక్చర్ ఎగుతుందన్న. మన తెలుగు హీరోస్లో ఎవడైతే కష్టపడి పైకి వచ్చినాడో వాళ్ళకి చెప్తే నాకు పిక్చర్ ఎగుతుంది అన్న. చూస్తే అందరు ట్రోల్ చేస్తున్నారు. విజయ్కి అన్ని ఫ్లాప్లే ఉన్నాయి రీసెంట్గా, కింగ్డమ్ కూడా పోతుంది, ఏదో చిన్న హైప్ ఇస్తున్న ట్రైలర్ వల్ల మూవీ చూస్తే పుర్ర ఉంటుంది అంటున్నారు. ఎందుకన్నా మీరు చేయగలుగుతారా అలాంటి మూవీ? ఫస్ట్ నాకు ఒక కామెంట్ ఇవ్వండి. మీరు ఆ మూవీలో ఒక 20 మినిట్స్ సీను చక్కగా షూట్ చేసి పబ్లిక్ని ఇంప్రెస్ చేయండి, నేనే విజయ్కి బూతులు తిడతా. ఆ దమ్ము ఉండదు, ఏముండదు. చెప్తారు అన్న విజయ్ ఎంత కష్టపడినాడు, ఈ మూవీస్కి 3 years వరకు ఉందన్న మొత్తం కింగ్డమ్ మూవీకి. అంత చేసిన తర్వాత కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఉంది, అంత ఉంది, తర్వాత ట్రోల్ చేస్తున్నారు. అసలు విజయ్ అన్న యాక్టింగ్ గురించి ఏం తెలుసు అన్న? అర్జున్ రెడ్డిలో ఎట్లా యాక్టింగ్ తీసాడు. చేపించేవాడు ఉంటే మా విజయ్ అన్న ప్రాణం పెడతాడన్న. చెప్తున్నా కదా, చేపించేవాడు ఉంటే మా విజయ్ అన్న ప్రాణం పెడతాడు. ఇది గలత్ అన్న. ప్రతి ఒక్కరు వచ్చడం పబ్లిక్లో మీరేం పీకినారన్న? నా క్వశ్చన్, మీరేం పీకినారు? ఒక పబ్లిక్గా జస్ట్ ట్రోల్ చేస్తారు కావాలంటే. వాళ్ళలాగా స్ట్రగుల్ పడింది. ఒక 1 month రెయిన్ షూట్ చేయండి, లేదంటే పోనీ స్మోక్లో అయినా షూట్ చేయండి, ఉందా? దమ్ లేదు, ఏం లేకుండా ట్రోల్ చేయడం వచ్చు. అది చేయకండి. ఫస్ట్ మూవీ చూడండి. మూవీ బాగాలేకపోతేనే చెప్పండి, కానీ అన్ని ఫ్లాప్లే ఉన్నాయి, ఇది కూడా ఫ్లాప్ అవుతుంది రాకముందే మీరు జడ్జ్ చేస్తే ఎట్లా అబ్బా? తప్పన్నా, నేను వద్దంటున్నా. ఇవి చాలా వరస్ట్. ట్రోల్ చేయకండి మా విజయ్ అన్నకి. అసలు ఆయన ఎంత మంచిగా సింపుల్గా డీసెంట్గా సూపర్ చేసేవాడు. ఇప్పుడు ఎట్లా యాక్టివ్ అయినాడు, ఎనర్జెటిక్గా వస్తున్నాడు అన్న. ఈసారి అయితే కొడతాడన్న బ్లాక్ బస్టర్. ట్రోళ్ళు చేయకండి. నేను ఇస్తున్నా, రాసి పెట్టుకోండి. 100 CR దాటకపోతే నేను నా మీసం తీసేస్తా, నా గడ్డం తీసేస్తా, నా జుట్టు కూడా తీసేస్తా.